5 నిమిషాలు ఒక టైం ఇస్తే మీరందరి పర్మిషన్తో నిజంగా అన్న ఆరోగ్యం చాలా బాగలేదు, నేను పక్కకే కూర్చున్నా, చాలా బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు కూడా ఒక యాంకర్గానే పనిచేశాను తప్ప అట్లా కాబట్టి ఈరోజు మీ ముంగట మేము నిలబడ్డాం. అన్న ఏ కార్యక్రమం చేసినా, ఎంతమంది కళాకారులు వచ్చినా నేను ఒక యాంకర్గా ప్రతి ఒక్కరిని పరిచయం చేసిన శక్తి ఒక దండోర ఈ జెండా ఉన్నది చేస్తాం. అన్నా నేను ఒక్కోసారి గుండె బాధపడుతూ ఉంటుంది. నిన్నటి వరకు ఒక జెండా కళాకారులను పిలుచుకొని ఏదో ఉన్నదో లేదు చేసుకొని నేను ఈ రోజు వరకు అన్నెంబడి నిలబడ్డానంటే నిజంగా నేను చాలా గర్వపడతా ఉన్నా. మీరు నన్ను ఎంతమంది గుర్తుపట్టరో తెలియదు. నా మొదటి బలహీనత సోషల్ మీడియా రాదు, రియల్గా చెప్తా ఉన్నా. నేను సోషల్ మీడియా ఉన్నానని ఎవరి మీద ఒకరి మీద డిఫరెంట్ అవుతా. నా పర్సనల్గా నేను ఏది చేయను. మా రామచంద్రకి మాకు బాగా తెలుసు. రియల్గా అన్న ఏ పిలిపించిన లైవ్లో పని చేస్తా. మరి సభాధ్యక్షులు అన్న ఏ పురుషమన్న మరి ఏ పుణ్యమో నాకు ఏ గడిలో కలిసిండో మాది కదా జెండేరో ఈ జెండేనే మా ఇద్దరు మళ్ళీ కలిపి అన్న ఏదేమైనా సరే పాట రికార్డ్ చేయాలి అన్న దగ్గర చర్చ జరిగింది. 1,10,000 కార్యక్రమం అన్నప్పుడు ఈరోజు కాదన్నా ఏ కార్యక్రమం ఇచ్చినా ఆయన ముందు వరుసలో ఉంటాయని చెప్తా ఉన్నాను. మరి అన్న జాతి పిత 30 సంవత్సరాలుగా అన్న మరి ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇన్ని బాధలు పడ్డాడు. ఒక ఢిల్లీకి పిలిపించినప్పుడు వారం రోజు కార్యాచరణ ఇచ్చినప్పుడు 80 మొదటి రోజు నీదే ఉంటుంది, నువ్వు ఏం చేస్తావు, నువ్వు అక్కడ సక్సెస్ చేస్తావా ఫెయిల్ చేస్తావా అన్నప్పుడు రావడానికి 36 గంటలు పోవడానికి 36 గంటలు 2 రోజులు అయితే మీరు ఆలోచించండి. 1000 డప్పులు 1500 డప్పులు కదిలించన్నప్పుడు రావడానికి 36 గంటలు, పోవడానికి 36 గంటలు, కార్యక్రమంలో తిరగడానికి ఎంత సమయం పడుతుందో మీరు అందరికీ ఆలోచించండి. నేను చెప్తున్నా జీవితంలో కాలం నుంచి నేను ఏ వేదిక మీద పోయి పాఠాలు వాడలేదు, ఏ వేదిక మీద జెండా చూపెట్టలేదు. తెలంగాణ ఉద్యమంలో 80 నుంచి వచ్చుకొని పోవాలన్నప్పుడు అన్న నా జెండా లేని పాట పడలేదు, ఈ జెండా లేని పాట పడలేదు. గద్దర నా బతుకున్నగానే కట్టెతో సాము చేసే చరిత్ర జెండకున్నది. ఈ జెండా ఈ రోజు నిలబడ్డానంటే అన్న స్ఫూర్తి, ఆత్మగౌరవం. నేను అన్న ఒకరోజు కరోనా అప్పుడు ప్రధానమంత్రి డప్పు సర్టిఫికేట్ చేయాలన్నప్పుడు అన్న ఖచ్చితంగా 80 తోలు డప్పు దొరకాలన్నప్పుడు నేను ఎక్కడో మారుమూల నుండి ఆ కాలంలో 5,000 రూపాయలు ఇస్తే ఒక నా మిత్రుడు ఈ డప్పుని ఇవ్వడం జరిగింది. అందుకే ఈ డప్పుకి చరిత్ర ఉంది. దండోర ఉద్యమం, దండోర కళాకారులకు ఆత్మగౌరవం ఉన్నది. ఈ డప్పు ఈ రోజు తీసుకొని వచ్చాను. అదేవిధంగా అన్న చాటింపు కార్యక్రమం ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ఈ డప్పును నేను వాయించాను, అన్న డప్పు వాయించాడు. నా దగ్గర 10-20 డప్పులు ఉంటాయి. ప్రతి డప్పు మీద కూడా ఎంఆర్పిఎస్ కళామండలి బ్రాకెట్లో ఎంకేఎం నా అదృష్టం. మందకృష్ణ మాదిగ కలిసి వచ్చింది, మాదిగ కళామండలి కలిసి వచ్చింది. నేను ఎక్కడ పోయినా నా డప్పు నా గోసి గొంగడేసుకొని నేను వెళ్తూ ఉంటాను. దయచేసి నేనేమంటున్నానంటే నేను వాట్సాప్లో లేను, నేను ఫేస్బుక్లో లేను, నేను లైవ్లో ఉన్నాను. ఈరోజు ఇంతమంది నేను నిలబడి ఈరోజు మాట్లాడుతున్నా. ఆ రోజు సింగిల్గానే కళామండలి నడిపించుకున్నాను. ఈరోజు ఒక బాధ ఏంటంటే నిన్న రాష్ట్ర అధ్యక్షుడు గోవింద నరేష్ అన్న గారు ఫోన్ చేసినప్పుడు నేను కేవలం ప్రెస్ మీట్ అంటే మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు పొందడం. కానీ ఇక్కడ వచ్చేసరికి నిజంగా మనం అనుకుంటే ఇదే కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో పెట్టుకుంటే మనస్ఫూర్తిగా కళాకారులం అందరం కూడా గొంతులిపి పాడుకునే వాళ్ళం, కలుసుకునే వాళ్ళం, ఇంకెంతమంది వచ్చేవారు. అయినా కూడా 1,00,000 డప్పులు అంటే మామూలు కాదు. ఒక 1000 డప్పులు తీసుకొని హైదరాబాద్ అతలాకుతలం చేసాం, ఒక ఢిల్లీని అతలాకుతలం చేసాం సింగల్గా. ఈరోజు నిజంగా మీ అందరికీ దండం పెడుతున్నా. ఏదో అన్నం ముంగట మెప్పుకుంది, అన్నం ముంగట శభాష్ అనిపించుకొని తర్వాత మీరు వెనకకు తగ్గితే జాతికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతూ ఉన్నా.
ఎవరం కూడా ఈరోజు పాట పాడి పాటలు రాసే కవులు కళాకారులు విద్యార్థి మేధావులందరూ కూడా ఎవరి డప్పు వాళ్ళను మనం వేసుకొని వస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి నేను చెప్తూ మాయన్న మాదిగన్న వెయ్యి డప్పులలో ఒకటి వితౌట్ మైక్రోవాణి చరిత్ర అన్నది కానీ నాకు పోయిన సంవత్సరం గుండె నొప్పి వచ్చి నేను గొంతు తగ్గిస్తామంటే కూడా నాకు తగ్గదు. నేను ఒకటే కోరుకుని అన్నతో చెప్పిన హాస్పిటల్ వచ్చి నన్ను చూసినప్పుడు అన్న ఎన్వైను భయపడకన్నప్పుడు అన్న నేను భయపడితే నేను బాధపడుతున్నా, ఏబిసిడి వర్గీకరణ చూసి చచ్చిపోతే సంతోషంగాని రాకముందు చచ్చిపోతే నేను సగంలో నా యుద్ధం నా బాధ నా ఆత్మ బాధపడుతుంది అని చెప్పిన. అందుకే మరి సరే నన్ను నా ఆరోగ్యం చూస్తూ ఉంటాడు, నేను మళ్ళీ కూలిస్తాను. ప్లీజ్ నేను అన్న పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నా, మీరందరూ పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నా. అందుకే ముందుగా నీకే మా జోహారులు మన మాదిగల పోరాటములోన నేల కరిగిన వీరుల్లారా. అందరు కోర్సు పడుతుంది నా గొంతుకి ప్లీజ్ అందరు పడుతుంది. నీకే మా జోహారులు నీకే మా నీకే మా జోహారులు నీకే మా మాదిగల పోరాటములో నా నేల కరిగిన వీరుల్లారా కే మా జోహారులు నీకే జోహారులు. 94లో పోరు సెగలైలేసిందా 94లో పోరు సెగలైలేసిందా 94లో పోరు సెగలైలేసిందా 94లో పోరు సెగలైలేసిందా పల్లె పల్లెలో నాట పోతై మోగిందా పల్లె పల్లె పోతై మోగిందా అంబేద్కర్ ను మదిలో కలుసుకొని కృష్ణమాదిగా పాటలు నడిచి అమరులైన వీరుల్లారా మీకే మా జోహారులు మాదిగలో గోపానాలు జోహారులు మీకే మా జోహారులు జోహారులు మీకే మా జోహారులు. అన్న నేను అన్న పర్మిషన్ అరే ఇప్పుడు నేను ఎప్పుడు పడద్దు నా గొంతు మంచిగా ఉంది ప్లీజ్ రండి ఏమనుకోండి ప్లీజ్ 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 నేను అన్న పర్మిషన్ తీసుకొని పడుతుంది. ముద్దు బిడ్డడే మందా కృష్ణన్న మన ఊరు గల్లు పోరు బిడ్డడే మందా కృష్ణన్న మాదిగ జాతి ముద్దు బిడ్డడే మందా కృష్ణన్న మన ఊరు గల్లు పోరు బిడ్డడే కృష్ణ మాదిగన్న మా ఊరు గల్లు పోరు బిడ్డడు కృష్ణ మాదిగన్న. ప్రకాశం జిల్లాలోన ఈదుమూడి గ్రామంలోన ప్రకాశం జిల్లాలోన ఈదుమూడి గ్రామంలోన డప్పుల పోతై మోగిందే దండోరేసిందే డప్పుల మోత దండోరేసిందే డప్పుల మోతై మోగిందే జాతి ముద్దు బిడ్డడే మందా కృష్ణన్న మన ఊరు గల్లు పేరు బిడ్డడే కృష్ణ మాదిగన్న మాదిగ జాతి ముద్దు బిడ్డడే మందా కృష్ణన్న మా ఊరు గల్లు పోరు బిడ్డడు మాదిగన్న. మాదిగ దండోర అంటే మామూలు మాట కాదు మాదిగ దండోర అంటే మామూలు మాదిగ దండోర అంటే మామూలు మాట కాదు అంటే మామూలు మాట మాదిగొల్ల శక్తి నాపై ఎవడి అమ్మ తరము కాదు మాదిగొల్ల శక్తి నాపై ఎవడి అమ్మ అదిగో
అదిగో నిలిసిండు చూడు అదిగో పిలిచిండు చూడు అన్నమాదిగా మన హక్కులను తెలియజేసే కృష్ణమాదిగా చూడు అన్నమాదిగా కృష్ణమాదిగా బంద కృష్ణ వేసినాడు పల్లె పల్లె లేసినాడు కృష్ణ గెలిచినాడు పల్లె పల్లె గెలిచినాడు తెలంగాణ రాష్ట్రంలో లొల్లి పుడుతుంది తెలంగాణ రాష్ట్రములో ఆ లొల్లిలో దొంగ పుడుతుంది తెలంగాణ రాష్ట్రములో లొల్లి పుట్టింది నేస్తమారావా తెలంగాణ రాష్ట్ర